ఉద్దేశం. ఇట్లా ఇంకా మనం ఇంకేం చేయొచ్చు అంటే సొసైటీకి సంబంధించి ఏదైనా శుభకార్యాలకు వాటికి ఇంకేదైనా కార్యక్రమాలకు రెంట్కి దానికి ఇచ్చినట్లయితే ఇన్కమ్ జనరేటెడ్ కార్యక్రమం చేస్తే ఫంక్షన్ లాంటిది కడితే కూడా సొసైటీకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇట్లా అంటే ప్రతి మెంబర్ కూడా సొసైటీ పట్ల ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని చెప్పి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చెప్తున్నారు. సపోజ్ 1000 మంది ఉన్నారు ఉదాహరణకు అనుకుందాం, 1000 మంది హాజరు కావాలి జరగబోయే సమావేశం. అప్పుడు ఏంటంటే సభ్యులు కొంతమంది సభ్యుల్లో నుంచి ఒక్కొక్క డైరెక్టర్ ఎన్నిక కాబడి ఒక కమిటీ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎన్నిక కాబడి ఉంటారు. సొసైటీ యొక్క బాగోగులు ప్రతి మెంబర్ యొక్క ఆర్థిక స్టేటస్ పెరగాలని చెప్పి కోరుకుంటారు. కాబట్టి ఈ అందరు మెంబర్స్ ఒక ప్రెసిడెంట్ కోసం, ఈ ఒక్క ప్రెసిడెంట్ అందరు మెంబర్స్ కోసం, ఒకరి కోసం అందరి కోసం ఒకరు ఆ రకంగా పనిచేస్తూ కోఆపరేటివ్ మూవ్మెంట్ని బలపరిచి ఇంకా భవిష్యత్తు తరాలకు కూడా చక్కటి అవకాశం ఇవ్వాలి అని చెప్పినారు. ఇకపోతే సుపరిపాలన అన్నారు, ఇప్పుడు అకౌంటబిలిటీ అన్నారు. అకౌంటబిలిటీ కూడా ప్రతి మెంబర్కు తెలియాలి. ఇట్లా ఈ 3 ఐటమ్స్ మీద ఎక్కువ మాట్లాడుకోవాలని చెప్పినారు. త్రూ మా ద్వారా అలాగే మన డిపార్ట్మెంట్ ఆఫీసర్ ద్వారా ఈ మీటింగ్స్ అనేది ప్రతిరోజు నల్గొండ కానీ నిజామాబాద్ మీద ఇట్లా ఎక్కడో అక్కడ ఏదో ఒక కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్ ఏమంటాం కోఆర్డినేషన్తో కొలాబరేషన్తో ఇట్లా చేస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడ మీ యొక్క ఐటమ్స్ ఏవైతే మాట్లాడుకుంటూ మీరు అసెంబ్లీ అయినారో దీంట్లోనే ఈ ఐటమ్స్ మాట్లాడడం, తర్వాత సార్ ఆడిట్ రిపోర్ట్ గురించి మాట్లాడడం, మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మాకు కూడా ఇక్కడ